ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు నుంచి కొత్తగా ఎక్స్ట్రా వ్లాగ్స్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే నార్మల్ వ్లాగ్స్ కాకుండా నేను చేసే డైట్ గురించి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ప్రజెంట్ ఎంత వెయిట్ ఉన్నాను, ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నాను చేయాలి అనేసి. సో ఈ రోజు నుంచి ఇంకా రైట్ టైం వచ్చింది. సో చేస్తున్నాను. అవి సపరేట్గా చేస్తాను, వ్లాగ్లో మిక్స్ చేయను. ఎందుకంటే వ్లాగ్ చూసే వాళ్ళకి ఒకవేళ డైట్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అది ఇది మిక్స్ చేస్తే వాళ్ళకి చూసేకి ఇంట్రెస్ట్ ఉండదు. సో నా నార్మల్ వ్లాగ్స్ డిఫరెంట్గా వస్తుంది. నెక్స్ట్ డైట్వి డే 1 నుంచి ఈరోజు చేస్తున్నాను కదా. సో డే 1 డైట్ అనేసి అలా పెట్టేసి, సో ఎంత వెయిట్ ఉన్నాను, డే 2 ఎంత ఉన్నాను, ప్రతిరోజు వెయిట్ చెక్ చేస్తాను. సో డైట్ చూపిస్తాను అనమాట, ఎంత వెయిట్ డిఫరెన్స్ ఉంది అనేసి. సో ఈ డైట్ వచ్చేసి ఓడి ఉండేవాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇది ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా. సో నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ నిన్నే రాసి పెట్టుకున్నాను. సో ఇక్కడ రాశాను 73 ఉంది. సో 73 ఉన్నాను, 63కి తగ్గాలి అనేసి అలా కిచెన్లో పోస్ట్ చేసి పెట్టుకున్నాను. రోజు కిచెన్లోకి వచ్చినప్పుడు మోస్ట్లీ తినే ఐటమ్స్ అన్నీ కిచెన్లోనే ఉంటాయి కదా. సో నా వెయిట్ చూసుకోవాలని నేను అలా పోస్ట్ ఇట్లో పెట్టుకున్నాను. సో కరెంట్ ఎంత ఉన్నాను, టార్గెట్ వెయిట్ ఎంత అనేసి అలా పెట్టుకున్నాను. సో అప్పుడైతే ఎక్కువ ఐటమ్స్ తిన్నాను. సో ఈరోజు నుంచి డైట్ చేసే వాళ్ళు ఎలాంటి ఫుడ్, నేను వచ్చి 1000 క్యాలరీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే సైరస్కి ఫీడింగ్ కూడా లేదు. సో నేను క్యాలరీస్ తక్కువ తీసుకోవచ్చు. ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి రీజన్ కూడా దానికి ఫీడ్ చేస్తున్నాను. సో ఫీడ్ చేసేటప్పుడు డైట్ చేయడం మంచిది కాదు అనే రీజన్తోనే నేను అంత స్ట్రిక్ట్ డైట్ చేయలేదు. కానీ చాలా రోజుల నుంచి అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేసేసాను. చాలా స్టాప్ చేశాను, కంప్లీట్గా అని చెప్పాను. సో మోస్ట్లీ ముందు ఎక్కువ తినేదాన్ని కదా, అంతా స్టాప్ చేసేసాను. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ కూడా స్టాప్ చేసేసాను. ఇప్పుడు ఇంకా స్లోగా స్టాప్ చేశాను. వర్కౌట్స్ కూడా స్లోగా చేశాను కాబట్టి ఇప్పుడు అంటే కొద్దిగా నార్మల్ అయింది, స్టేబుల్ అయింది. ఇప్పుడు నేను స్ట్రిక్ట్ డైట్ చేయగలుగుతాను అనమాట. సో ఆ నమ్మకం వచ్చింది. ఎందుకనే ఇంకా సపరేట్ వీడియోస్ చేద్దాము అనేసి, మీకు ఒకసారి అప్డేట్ ఇద్దామనేసి ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ డైట్ దానికి వీడియో షూట్ చేశాను అనమాట. సో చెప్పేస్తాను ఇక్కడే. గ్రీన్ టీ, ఆల్మండ్స్ అలా తీసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి, నేను విత్ క్యాలరీస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అది సపరేట్ వీడియో చేస్తాను. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెయిట్ గురించి ఫీల్ అవుతూ ఉంటే, వెయిట్ తగ్గాలనేసి, సో నా వీడియోస్ సజెస్ట్ చేయండి. కంపల్సరీ 100% రిజల్ట్స్ ఉంటుంది. మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వడంతో పాటు మీ స్కిన్ కూడా మంచి స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా సాల్వ్ అవుతుంది. సో ఎందుకంటే నేను అన్ని హెల్తీ ఐటమ్సే తీసుకుంటున్నాను, సజెస్ట్ చేస్తున్నాను. టార్గెట్ ఏమంటే హెల్తీగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, వీక్ అయిపోకూడదు బాడీ మంది. సో హెల్తీగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి. నెక్స్ట్ దానివల్ల మనకి స్కిన్కి ఇంకా హెయిర్కి కూడా బెనిఫిట్స్ ఉండాలి. సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ నేను చూస్ చేసుకుంటున్నాను. సో మీ రిలేటివ్స్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటూ ఉంటే నా వీడియోస్ సజెస్ట్ చేయండి. 100% రిజల్ట్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్లీ అంటే ప్రెగ్నెన్సీకి ముందు నేను ట్రై చేశాను. నాకు PCOD అనేది. సో వెయిట్ రెడ్యూస్ అవ్వమని చెప్పారు. 10 kgs రెడ్యూస్ అవ్వమన్నారు. 10 kgs సక్సెస్ఫుల్గా రెడ్యూస్ అయ్యాను. నా పీరియడ్స్ రెగ్యులర్ అయింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే వీడియోస్ ఫాలో అవ్వండి. సో ఇంకైతే ఈ వ్లాగ్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు రొటీన్ వ్లాగ్, డైట్ వ్లాగ్స్ సపరేట్గా చేస్తాను. సరే, ఇప్పుడే లేచినప్పుడు కొద్దిసేపు సైలెంట్గా ఉంటారు. సో ఏం చేశానంటే ఈ కార్డ్స్ ఇచ్చాను, యానివర్సరీ కార్డ్స్. ఇది గోడకు అతికిస్తారు కదా, హ్యాపీ యానివర్సరీ అనేసి. సో అవి ఇంకా పడేయలేదు, సైరస్ కోసమని అట్లే పెట్టారు. తను కొద్ది రోజులు అట్లా ఆడుకుంటారు అనేసి. ప్లస్ లెటర్స్ కూడా చెప్పియచ్చు అని. ఆర్డర్గా లేవు కానీ ఉన్న వాటితో కొద్దిగా తనకి టైం పాస్ అయిపోతుంది అనమాట. తనకి టాయ్స్ అంతా నచ్చదు కొన్ని టైమ్స్, ఇలాంటివి అయితే బాగా నచ్చుతుంది. చూడండి, నాకు ఈ సైరస్కి ఈ టీషర్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. UCBది. ఇది కూడా 6 months 5 months ఉన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నా. చాలా బాగుంది.
సైరస్కి ఇంకా బ్రష్ చేపిస్తూ ఉన్నాను. సైరస్ అయితే బ్రష్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తారు. కొందరు పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా బ్రష్ చేపిస్తూనే ఉండాలి. బ్రష్ చేపించడానికంటే కూడా టీత్ బ్రష్ చేపించడానికంటే ముందు నేను వచ్చేసి మౌత్ బ్రష్ చేపించేదాన్ని. ఎందుకంటే వాళ్ళు పాలు తాగుతారు కదా, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ రాకుండా ఉండడానికి క్లాత్తో, వెట్ క్లాత్తో క్లీన్ చేసేసేదాన్ని. ఇప్పుడు టీత్ వచ్చిన తర్వాత ఈ సిలికాన్ బ్రష్తో బ్రష్ చేపిస్తున్నాను. ఇప్పటికైతే నేను పేస్ట్ ఏం యూజ్ చేయట్లేదు. నార్మల్ సిలికాన్ బ్రష్తో జస్ట్ తను తాగే నీళ్ళతోనే అది వాష్ చేసుకొని అలా చేస్తున్నాను. సో ఏమంటే తను డైలీ రొటీన్లో ఇది ఒక పార్ట్ అవ్వాలన్నమాట, తనకు అలవాటు అవ్వాలి. అందుకనేసే చేపిస్తూనే ఉన్నాను. కొన్ని టైమ్స్ స్కిప్ అవుతుంది, కానీ మోస్ట్లీ చేపిస్తూనే ఉంటాను. ఇప్పుడు సాలిడ్ ఫుడ్ కూడా స్టార్ట్ చేశారు కదా, వాళ్ళ టీత్లో అలానే ఉండిపోతుంది. నైట్ టైం కూడా నేను వాష్ చేపిస్తున్నాను. ఎందుకంటే నైట్ తిన్న తర్వాత అది ఏమన్నా కొంచెం టీత్లో అలానే ఉన్నా ఫుల్ నైట్ అంతా అలానే ఉంటుంది. సో అలా అంతా ఉండకూడదు అనేసి నైట్ కూడా వీలైనంత వరకు బ్రష్ చేపిస్తూ ఉన్నాను. మీ పిల్లలకు ఒకవేళ నచ్చకపోయినా, కొందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, కొందరు పిల్లలు వచ్చేసి వద్దనేసి ఏడుస్తారు. ఏడ్చినా కూడా వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసి డైలీ చేస్తూనే ఉండాలి. పేస్ట్ అయితే నేను ఏం యూజ్ చేయడం లేదు. పేస్ట్ వచ్చేసి నేను చూసింది ఏమంటే ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వచ్చేసి అమెరికన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు సేఫ్ అనేసి వాళ్ళు రికమెండ్ చేశారు. నేను ఇంకా ఏ టూత్ పేస్ట్ యూజ్ చేయట్లేదు. బేబీస్ టూత్ పేస్ట్ చాలా ఉన్నాయి, అవి కూడా చూడాలి. బ్రష్ వచ్చేసి ఇప్పుడు చాలా బ్రషెస్ కూడా వచ్చేసింది, అంటే వాళ్ళ ఏజ్కి బ్రష్ మీదే మెన్షన్ చేసింటారు ఏ ఏజ్కి ఎలాంటి బ్రషెస్ అని. సో ఈజీగా చాలా అవైలబుల్లో ఉన్నాయి. సో సైరస్కి నేను బ్రష్ వచ్చేసి ఫింగర్ బ్రష్తో చేపిస్తున్నాను. ఇది సిల్కా ఉంది, సో వాళ్ళు కొరికినా వాళ్ళకి సాఫ్ట్గానే ఉంటుంది. సో అయిపోయింది, బ్రష్ అయిపోయింది. సో వాళ్ళకి కొరికినా కూడా వాళ్ళకి అంత హార్డ్గా అనిపించదు, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకొక బాక్స్ కూడా ఉంది, సో ఆ బాక్స్లో పెట్టేసేయండి. సపరేట్గా పెట్టాలండి. ఏమైనా మస్కిటోస్, కాక్రోచెస్, ఏమైనా లిజర్డ్స్ అవన్నీ దీని మీద పోతే మళ్ళీ అది వాళ్ళ నోట్లో పెడితే అది హెల్త్ మంచిది కాదు. నేను బాక్స్లో పెడతాను, కానీ బ్రష్ చేయించే ముందు హాట్ వాటర్తో వాష్ చేస్తాను. నెక్స్ట్ బ్రష్ చేయించే వాటర్ యూజ్ చేస్తాం కదా, అది డ్రింకింగ్ వాటరే, వాళ్ళు తాగే నీళ్ళతోనే వాష్ చేయండి. పేస్ట్ అయితే నేను ఇప్పటివరకు ఏం యూజ్ చేయడం లేదు, నార్మల్ హాట్ వాటర్తోనే బ్రష్ చేపిస్తూ ఉన్నాను. సో ఇది బాక్స్లో పెట్టేయాలి. ఇంకా ఇలా చిన్న బాక్స్ ఇచ్చారు, సో కొద్దిసేపు ఇలానే పెడుతున్నాను. ఇంకొంచెం తేమ ఉంది, అది ఆరిపోయినాక క్లోజ్ చేసేస్తాను. ఓకే, బ్రష్ అయిపోయింది, బ్రష్ అయిపోయింది పండు. ఓకే, క్లోజ్ చేసిస్తాను, కింద పడేస్తాను. సో బ్రష్ అయిపోయినాక ఇంకా కొద్దిగా వాటర్ తాపిచ్చేసేయాలి. బాటిల్లో ఆల్రెడీ రెడీగా పెట్టేసాను. ఓకే, లూక్ వామ్ వాటర్. ఈరోజు ఇంకా మిల్క్ లేదు, సారీ, మిల్క్ ఆర్డర్ చేయాలి. కొద్దిగా వాటర్ తప్పండి. ఓకే ఓకే. సో తినకు కూడా వామ్గా ఉండే వాటర్ తాపిస్తాను ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళ స్టమక్కి అది చాలా మంచిది. వాటర్ అంతా చెప్పాల్సిన పని లేదు, బాగా తాగేస్తారనమాట. మిల్క్ ఆర్డర్ చేయాలి, కోకోనట్ మిల్క్, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా ఆర్డర్ చేయాలి. స్విగ్గీలోనే ఆర్డర్ చేస్తున్నా. డీప్ రూటెడ్, నెక్స్ట్ గవర్నమెంట్ గార్డెన్, అదేమంటే 1 day టైం తీసుకుంటారు. సో ఇమీడియట్గా కావాలంటే స్విగ్గీనే బెటర్. సో ఇప్పుడు అది 15 రూపీస్ నుంచి 18 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. మన డెలివరీ ఛార్జెస్ 15 రూపీస్. సో వాళ్ళకి ఎక్కువ కస్టమర్స్ వచ్చేసరికి కొంచెం 3 రూపీస్ పెంచారు. ఓకే, రాగి అయితే రెడీ అయిపోయింది. సైరస్కి బ్రేక్ఫాస్ట్ రాగినే. సైరస్కి మష్రూమ్ కూడా ఆర్డర్ చేయాలి, మష్రూమ్, బ్రాకలీ అవన్నీ ఆర్డర్ చేయాలి. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఒకరోజు బ్రోకలీ తినిపించినప్పుడు బాగా వామిట్ చేసేసాను అనమాట. సో అందుకనేసి బ్రేక్ ఇచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ తిందామా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడే చేసేస్తున్నాను, రాగి చేస్తున్నాను, రాగి జావ. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా, అందుకే నేను ఎప్పుడు ఈ ఫుడ్ చూస్ చేసుకుంటూ ఉంటాను. ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కొద్దిసేపు వాక్ చేస్తున్నాము, ఒక 10-15 minutes అలా వాక్ చేద్దాము అనేసి. అప్పుడే తిని నిద్రపోతారు, ఇంకా 10 కంతా తిని నిద్రపోతారు.
స్విగ్గీలో ఆర్డర్ చేశాను, ఆర్డర్ కూడా వచ్చేసింది. స్విగ్గీలో మనము ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు దాంట్లో డైరీ ప్రోడక్ట్స్ ఉంటే వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్కి మాత్రం సపరేట్ బ్యాగ్లో ఇస్తారు. నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. సో 3 మిల్క్ ప్యాకెట్స్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నేను మిల్క్ వచ్చేసి ముందు ఒకటి చెప్పాను కదా, హ్యాపీ టేల్స్ అనేసి. సో హ్యాపీ టేల్స్ ఫస్ట్లో బాగా అనిపించింది, ఒక 1 వీక్ యూస్ చేశాను. తర్వాత ఏమో నాకు అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఆ మిల్క్ ఎంత బాయిల్ చేసినా కూడా మీగడే రావట్లేదు అనమాట. ఇంకా అందుకు వద్దనేసి నందిని ఆరెంజ్ కలర్ ప్యాకెట్లో ఉంటుంది కదా, ఇవి వచ్చేసి బాగున్నాయి, అందుకే ఇవే యూజ్ చేస్తున్నాను. ఇంకా అన్నీ ఆర్డర్ చేశాను కదా, అవన్నీ తీసి ఫస్ట్ బయట పెట్టేశాను. కొద్దిసేపు తర్వాత ఇంకా అన్నీ పెట్టేసేయాలి. పాలాక్ కూడా ఆర్డర్ చేశాను. ఈరోజు స్పినాచ్ ఆమ్లెట్ చేద్దామని స్పినాచ్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా తనకి సూర్యకు వచ్చేసి లెమన్ జ్యూస్ చేసేయాలి. సో ఈ బాటిల్ వచ్చేసి నేను టప్పర్వేర్లో తీసుకునింది. టప్పర్వేర్ సూపర్ క్వాలిటీ ఉంది దీంట్లో. సో దీంట్లో వచ్చేసి నేను లెమన్ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. తనకి కావాల్సినప్పుడు సూర్య ఎప్పుడైనా కావాలంటే అది తాగడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం కూల్గా ఉండాలనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. మిల్క్ బాయిల్ చేసేసి రెడీగా పెట్టేశాను. మిల్క్ బాయిల్ చేసేటప్పుడు ఇలా అయిపోయింది. ఎప్పుడు లో ఫ్లేమ్లో పెడతా, ఈసారి కొద్ది హై ఫ్లేమ్లో పెట్టాను ఫాస్ట్గా కాగాలనేసి. నేను బట్టలు ఆరేసి వచ్చే లోపల ఇలా అయిపోయింది. నేను ఇంకా అది చూస్తూ వంట చేయలేను. ఫస్ట్ దాన్ని క్లీన్ చేయాల్సిందే నాకు, ఎందుకంటే అది మళ్ళీ అలానే స్టవ్ ఆన్ చేసామంటే అది ఇంకా వేడెక్కి గట్టిగా బంకలాగా అతక్కపోతుంది. సో ఇప్పుడే అయితే క్లీన్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ప్లస్ నాకు నచ్చదు అనమాట ఇలా ఏదన్నా ఉంటే దాని మీద వంట చేయడం. ఇంకా ఫస్ట్ అవంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా మిల్క్ పడింది కదా, కొద్దిగా ప్రిల్ వేసి క్లీన్ చేస్తేనే పోతుంది. ఇక్కడ ఉండేదంతా టిష్యూతో వైప్స్తో క్లీన్ చేసేసాను. వైప్స్ అయితే నాకు చాలా బాగా, డిస్ఇన్ఫెక్ట్ వైప్స్ అయితే స్టవ్ క్లీన్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇంక ఇదంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ వంట స్టార్ట్ చేసేసాను. రసం కాదు, వంకాయ సాంబార్ చేశాను. వంకాయ సాంబార్ ఇంకా రైస్ పెట్టుకోవడానికి రెడీగా ప్లేట్స్ పెట్టుకున్నాను. స్పినాచ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఆమ్లెట్స్ మేము ఎక్కువ తింటూ ఉంటాం. సో ప్లెయిన్ ఆమ్లెట్ ఎందుకు అని అప్పుడప్పుడు ఇలా స్పినాచ్ ఆమ్లెట్, క్యాబేజ్ ఆమ్లెట్, మష్రూమ్ ఆమ్లెట్ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో తినేసిన వెంటనే నేను ఏం చేశానంటే ఫిగ్ స్మూదీ చేయించేసాను సూర్య తాగడానికి. ఈ మధ్య నేను ఎక్కువ బయట అవుట్ సైడ్ డ్రింక్స్ అంటే ఏం చెప్తారు, ఈ పెప్సీ ఇవి సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయడానికి ఇలా ఇంట్లో ఏదో ఒక డ్రింక్స్ చేసుకొని తాగుతూ ఉన్నాము. ఏంటది పండు చూపి, బనానా పఫ్ చూడు, బాగుందా? పద స్నానం చేసుకుందాం. ఈరోజు కూడా చల్లగా ఉంది నాని కదా. పద స్నానం చేసుకొని బయట వెళ్దాం తినేసి. మళ్ళీ భద్రంగా దాన్ని బాక్స్లో వేస్తాడు. బనానా అంటే ఇష్టం ఉండదు కానీ తినేకి ఆడుకుండేకైతే ఇష్టం. కాలుతో చూడు దో బనానా బనానా. ఇంకా చాలు నాన్న. పండు ఏందది? చేసి పెట్టారు వీళ్ళు. నేను ఎందుకు ఇచ్చావు అంత పాడు చేస్తున్నారు కదా అంటే, దానివల్ల తనకి ఏం కాదు కదా, అది జస్ట్ ఆడుకుండేదే, తుడుచుకోవచ్చు అంతే కదా, తను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి ఆన్సర్ చెప్పారు. సో నేను ఇంకా సైలెంట్ అయిపోయినాము. ఫుల్ ఫ్లోర్ అంతా బంకగా అయిపోయింది. ఇప్పటికి కూడా మళ్ళీ తీసుకొని వాటిని అంతా స్మాష్ చేస్తున్నారు. సో డ్రెస్ ప్యాంట్ అంతా ఎలా అయిపోయిందంటే చూడండి, ఇట్లా వేసేసాడు. ఫుల్ డ్రెస్ తీసేసిన ఇక్కడ అలానే కూర్చోమని. ఈ సేమ్ పండు బాగుందా? బనానా స్మాష్ బాగుందా? సో వాళ్ళ డాడీ తినేదన్నా ఇష్టపడి ఏదైనా చేస్తూ ఉంటే నో చెప్పరనమాట.
తను అలానే ఆడిపిస్తూ ఉంటారు, ఏదైనా తీస్తున్నా గమ్మున వండిపోతారు. ఇంకా ముగ్గురం రెడీ అయ్యి డ్రైవ్కి వెళ్తున్నాం. నాకెందుకో నైట్లో ప్రతిరోజు అంటే మోస్ట్లీ టైం ఉన్నప్పుడంతా ఊరికే ఒక రౌండ్ వెళ్తూ ఉండాలి, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇంట్లోనే కొంచెం వేడిగా అనిపిస్తుంది, అందుకే బయట వెళ్ళి కొద్దిసేపు అలా తిరిగేసి వద్దాం ఒక 5 minutes అనేసి వెళ్తున్నాం. వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. మళ్ళీ రేపటి వ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.